వింటర్ సీజన్‌లో మాయిశ్చరైజర్ పొద్దున్నే లేవగానే ముందు మాయిశ్చరైజర్ వెతుక్కుంటా, అలానే నేను లిప్ బామ్, వాజ్‌లిన్ వెతుక్కుంటా ఉంటా అనమాట. ఎందుకంటే నా స్కిన్ చాలా సెన్సిటివ్. నార్మల్‌గా నాది డ్రై స్కిన్ కాదు. బట్ ఏంటంటే ఎక్కువ చలికి అలా తట్టుకోలేననమాట. ఎక్కువ వేడికి, ఎక్కువ చలికి అస్సలు తట్టుకోలేను. సో, అలా స్కిన్ చాలా పాడైపోతా ఉంది. బట్ కొంతమంది స్కిన్ నిజంగా గాడ్ గిఫ్ట్ అనే చెప్పొచ్చు. ఒక్కొక్కళ్ళకి మాయిశ్చరైజర్ రాసినా, రాయకపోయినా స్కిన్ చాలా హెల్తీగా మంచిగా అనిపిస్తది. నేను మాయిశ్చరైజర్ నేను చేసుకున్నదే యూజ్ చేస్తాను ఎవ్రీ వింటర్ సీజన్‌లో. బట్ ఈసారి ఏంటో అస్సలు నాకు చేసుకోవడానికి అవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నా. ఈ ఇయర్ చెయ్యాలి ఖచ్చితంగా. మీరెవరైనా మాయిశ్చరైజర్ ఇంట్లోది మనది హిట్ ప్రోడక్ట్ అనమాట. అంటే చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి అలోవెరా జెల్, గ్లిజరిన్ వీటితోటే మనము ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం హండ్రెడ్స్ సేవ్ చేసుకున్నట్టే అనమాట. స్టోర్ బాట్ మాయిశ్చరైజర్ ఏంటంటే కొంచెం తక్కువ క్వాంటిటీ వస్తది. త్వరగా అయిపోతూ ఉంటుంది. ఎక్కువ స్కిన్ ఇలా పగిలిపోతూ ఉంటే. సో, అలాంటి వాళ్ళ కోసం నేను ఖచ్చితంగా చేస్తాను. ఇంకొక వేరియేషన్ ఉందనమాట మాయిశ్చరైజర్‌లో. నేను కుంకుమ పువ్వు వేసి చెయ్యాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నా, చేయలేకపోతున్నా. సో, ఈ వీక్ అయితే డెఫినెట్‌గా నేను ఆ మాయిశ్చరైజర్ చేసి ఈ వింటర్ సీజన్ మనం అందరం ఖచ్చితంగా ఇంట్లో చేసుకొని యూజ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఆకలేసేస్తుంది. ఈవినింగ్ ఫుడ్ కోర్ట్‌కెళ్ళాలనమాట. సో, నా ఫ్రెండ్ సమీర తను ఒక స్టాల్ ఈరోజు నార్మల్‌గా ఇలా ఓపెన్ చేస్తున్నారు మంచి రోజు అని చెప్పి వెళ్ళాలి. ఆకలేసేస్తుంది. కడుపులో ఇట్లా కాలుతుంది. ఏం చేసుకోవాలో తెలియక ఇంట్లో కూడా ఏమీ అవైలబుల్‌గా లేవు. ఒమాడ్ ఉంటున్నా కదా! ఇంకా నా టైం వచ్చిందనమాట. ఇంక వెళ్ళే వరకు ఆకలితోటి అలానే ఉంటానని చెప్పి స్నానానికి వెళ్ళే ముందు సూప్ మేకర్‌లో సూప్ పెట్టేశాను. సో, ఆ సూప్ అయిపోతే ఇంకా రస్క్స్ ఉన్నాయి. ఈ రస్క్స్ కూడా డుమ్‌గాడ్ కోసం తీసుకొచ్చినాయి అనమాట. ఇంట్లో వాడు ట్రీట్స్ బాగా ట్రీట్స్‌కి అలవాటు పడిపోతున్నాడు. డాక్టర్ ఏమో ట్రీట్స్ ఎక్కువ పెట్టొద్దు అని చెప్తా ఉన్నారు. వెయిట్ గెయిన్ అయిపోతున్నాడు బాగా అని చెప్పి. సో, వాడు వెయిట్ తగ్గాడు. చాలా వరకు వెయిట్ కంట్రోల్‌లో ఉన్నాడనమాట. అంటే ఫుడ్ కంట్రోల్ చేశాం చాలా. అందుకని వాడి కోసం రస్క్ తీసుకొచ్చాను. రస్క్ అయితే ఎప్పుడైనా ఒకటి అట్లా ఇస్తాం. వాడికేంటంటే బయటకెళ్ళినా, మేము ఎక్కడికెళ్ళినా వచ్చినా కోపం వాడిని తీసుకెళ్ళాలని. లేకపోతే ఇంటికొచ్చేసరికి రచ్చ చేసి ఏదో ఒకటి చింపేసి పాడు చేసేస్తా ఉన్నాడు. హనీ బుక్సో, బ్యాగో ఏదో ఒకటి అందిన కాడికి పాడు చేస్తున్నాడు. ఇక్కడ సూప్ చేశానని చెప్పాను కదా! నేను కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను హడావిడిలో. స్పైసీగా అనిపించింది. అందుకే రస్క్స్ తింటే కొంచెం మంచిగా అనిపించింది. మనకి ఎప్పుడైనా ట్రైన్‌లో అలా ట్రావెల్ చేసినప్పుడు టొమాటో సూప్ ఇచ్చి దానిలో బ్రెడ్‌వి ఇస్తారు కదా! భలే అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం అది. సో, టొమాటో సూప్ అయితే చేయట్లేదు కానీ నేను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే బీట్రూట్, క్యారెట్, టొమాటో, బీన్స్, ఆనియన్, కొంచెం గార్లిక్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. గార్లిక్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. పెప్పర్ కార్న్స్ కూడా వేసుకోవచ్చు. ఆనియన్ కూడా ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు. ఆ స్మెల్ టేస్ట్ ఇష్టం లేదనుకున్న వాళ్ళు తీసేయచ్చు. ఇందులో సూప్ చేయడం చాలా ఈజీ అనమాట. అగారో ప్రోడక్ట్స్ ఈ మధ్య అమెజాన్‌లోనే కాకుండా బ్లింకిట్‌లో కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి. ఇందులోనే కొంచెం చెక్క, ఇలాచీ వేసుకున్న ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది. అది ఇంకా ఆప్షనల్ కంప్లీట్‌గా. ఎన్నో ఉన్నాయి సూప్స్‌లో మనం చేసుకోవాలంటే. ఓన్లీ క్యారెట్, ఓన్లీ టొమాటో, ఓన్లీ బీట్రూట్ చేసుకోవచ్చు. ఓన్లీ స్వీట్ కార్న్ చేసుకోవచ్చు. చికెన్ సూప్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ బ్లెండింగ్ అండ్ హీటింగ్ ఉంటుంది కాబట్టి మనకి ఫ్రెష్ సూప్ వితిన్ 25 మినిట్స్‌లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అయిపోతుందనమాట. ఇది వచ్చేసి అగారో ఎలైట్ సూప్ మేకర్ ఆటోమేటిక్ బ్లెండింగ్ 900 వాట్ కెపాసిటీ. సో, ఇది కావాలనుకుంటే అమెజాన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది నేను ఇప్పుడు తీసుకున్నది కాదు. మనము అగారోతో కొలాబరేట్ చేసి స్టార్టింగ్ 2 ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ అనమాట ఈ సూప్ మేకర్. అప్పటి నుంచి నేను యూజ్ చేస్తున్నా. ఈ సూప్ ఒక్కటే చేసుకుంటా. కావాలంటే ఇందులో మనము 6 అంటే 6 కుకింగ్ ఫంక్షన్స్ ఉంటాయి. స్మూతీస్ చంకీగా చేసుకోవచ్చు, జామ్ చేసుకోవచ్చు, రీహీట్ చేసుకోవచ్చు, బ్లెండింగ్ చేసుకోవచ్చు. సో, ఇలాంటివన్నీ యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చంకీగా కాకుండా స్మూత్‌గా చేసుకున్నాను. లైక్ మనకి చంకీగా కావాలంటే కార్న్, చికెన్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకొని మనము చంకీగా చేసుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ సూపే వచ్చేస్తుంది. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇక్కడ నేను వేసుకునే డ్రెస్ కలర్ కాంబినేషన్ మీకు డ్రెస్ చూస్తే టైట్‌గా ఉంది అన్నట్టు అనిపిస్తుంది కదా! ఎందుకంటే నాకు కూడా వీడియోలో చూస్తుంటే అలానే అనిపిస్తుంది. బట్ కాదు, నాకు చాలా కంఫర్టబుల్‌గా నార్మల్‌గానే ఉంది. ఇది విచిత్ర సిల్క్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో, అందుకని కొంచెం మనకి ఇట్లా ఒంటికి పట్టేసినట్టు అలా అనిపిస్తది. డ్రెస్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. యెల్లో అండ్ గ్రీన్ నేను ఫస్ట్ టైం అనుకుంటా వేసుకుంటుంది. యెల్లో అండ్ పింక్ నేను ఇంతకుముందు వేసుకున్నాను. బట్ యెల్లో అండ్ గ్రీన్ నాకు బాగా సూట్ అయింది. అండ్ నాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చినాయి. నా పక్కన ఉంది సమీర. మీ అందరికీ తెలుసు.
తెలుసు, నా ఫ్రెండ్, మన సబ్స్క్రైబర్. సో నేను చాలా తక్కువ మందితో కనెక్ట్ అవుతా అనమాట. అంటే నాకు ఎక్కువగా ఫోన్స్ మాట్లాడడం కానీ, చాటింగ్ చేయడం కానీ, ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టడం అంటే అలా నాకు ఎందుకో ఫస్ట్ నుంచి అలవాట్లేదు, ఇష్టం కూడా ఉండదు. చాలా తక్కువ మాట్లాడుతూ ఉంటాను. అది కూడా ఏదైనా అవసరం ఉన్నదైతేనే మాట్లాడతాను కానీ చాలా తక్కువ. బాగా క్లోజ్ అయితే ఇంక నేను, కావ్య ఎలా ఉంటున్నామో అలా ఉంటాను. సో అలా సమీర నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఈవెన్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌తో కూడా అనుకుంటా, నా దగ్గర కాంటాక్ట్స్ ఉన్నా నేను ఎప్పుడు ఎక్కువ మాట్లాడను. ఎందుకో తెలీదు, అలా అయిపోయింది. అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాలన్నా, ఎక్కువసేపు ముచ్చట్లు పెట్టాలన్నా నచ్చదు. బట్ సమీరతో కూడా నేనేమి ఎప్పుడు కాల్స్, ఫోన్స్, మెసేజెస్, చాటింగ్‌లు ఇవేమి ఉండవు. కానీ అంటే టైం స్పెండ్ చేసిన కొంచెం సేపైనా ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేసినట్టు, ఒక మంచి బాండ్ రిలేషన్ అనిపిస్తదనమాట. అంటే చాలా తక్కువ మందితోనే మనం ఏ విషయాలన్నా షేర్ చేసుకోగలము. అలాంటి వాళ్ళల్లో సమీర ఒకటి. సో తను మన ఫుడ్ కోర్ట్‌లో ఒక షాప్ ఓపెన్ చేసిందనమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నాకెందుకో తెలీదు, ఆడవాళ్ళు ఎవరైనా ఏదైనా బిజినెస్ గానీ ఇలాంటివి ఏమైనా చేస్తుంటే, అంటే వాళ్ళు అనుకున్నవి ఏదైనా చేస్తుంటే నాకు ఇట్లా గూస్ బంప్స్ వచ్చి చాలా హ్యాపీగా అనిపిస్తది. ఎందుకో తెలీదు, ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటదనమాట. సో ఫుడ్ కోర్ట్‌లో శోభన, అలానే సమీర అండ్ నేను మా ముగ్గురికి ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తది. శోభన మీకు తెలుసు, మా తమిళ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. అలానే సమీర మన సబ్స్క్రైబర్ అండ్ ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తను ఓపెన్ చేస్తే ముందు మనం వెళ్ళి పోనీ చేసేయాలి. అప్పటి వరకు నాకు అస్సలు ఆత్రం ఆగదు. ఫస్ట్ వెళ్ళి అవన్నీ సెట్ చేస్తున్నారనమాట. అఫీషియల్‌గా ఓపెనింగ్ అయితే నెక్స్ట్ వీక్ ఉంది. ఇంకా కొన్ని వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. బట్ ఇప్పటికే లేట్ అయిందని ఓపెన్ చేసేసి ట్రయల్స్ వేస్తున్నారనమాట. అంటే వర్కర్స్‌ని అలా ట్రయల్స్ వేస్తున్నారు. సో ఇంకా వెళ్ళి ఫ్రైయర్ ఆన్ చేసి కావాల్సినవి కొన్ని తీసుకుని టేస్ట్ చేద్దాం. వెజ్‌లో నేను నాన్ వెజ్ తినట్లేదు కదా, బోనీ చేసి వెజ్ కొన్ని ఒక స్నాక్స్, పన్నీర్ అలాంటివి తీసుకొని 1, 2 టేస్ట్ చేసి వచ్చాను. సో ఇక్కడ స్పెషల్‌గా చెప్పాలంటే వీకెండ్స్ వస్తే కొంచెం సబ్స్క్రైబర్స్, ఫ్యామిలీస్ ఇలా చాలా ఎక్కువ మంది వస్తారు. అలా సబ్స్క్రైబర్స్ చాలామంది వస్తారు, పలకరిస్తారు. కొంతమంది ఫ్యామిలీస్‌తో వస్తారు, కొంతమంది పర్సనల్‌గా కలవడం కోసం, ఫుడ్ టేస్ట్ చేయడం కోసం వస్తారు. సో ఓపెనింగ్‌కి రాలేకపోయాం. ఎప్పటినుంచో మీ దగ్గరికి రావాలని, కలవాలని ఉంది. ఎప్పుడో విజయవాడ నుంచి మీ వ్లాగ్స్ ఫాలో అవుతున్నామని చెప్పి ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ వచ్చి పర్సనల్‌గా మనకి ఒక గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. సో ఆ గిఫ్టే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను అనమాట. సో వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు. కొంతమందికి ఇష్టం ఉంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇష్టం లేకపోతే నేను కూడా వాళ్ళ ప్రైవసీకి నేను రెస్పెక్ట్ ఇచ్చి నేను అవి యాడ్ చేయలేదన్నమాట క్లిప్పింగ్స్. సో ఇంకా అదే నేను అన్బాక్స్ చేస్తున్న గిఫ్ట్. సో ఇది మన ఇంటి వంటకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అనమాట. సో తను మన ఇంటి వంట కోసమే తీసుకొచ్చారు ఈ గిఫ్ట్, కిచెన్లో యూజ్ చేయమని చెప్పి. నాకైతే ఇంత మంచిది ఆ కిచెన్లో పాడు చేసేస్తారు అనిపించింది ఓపెన్ చేయగానే. బట్ బాగుంది. బోరోసిల్ మిక్సీ అనమాట. మన వాళ్ళు నా దగ్గర ఉన్న అగారో మిక్సీలు ఇస్తేనే పాడు చేసేస్తున్నారు. ఇంత చిన్నది క్యూట్గా బాగుంది, ఇస్తే ఎట్లా పాడు చేస్తారని నేనే తీసుకెళ్ళి ఇంక ఇంట్లో పెట్టుకుందామని అలా ఆఫీస్లో పక్కన పెట్టేశాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత ప్రేమ అంటే వస్తే తెలుస్తుంది అనమాట, కలుస్తుంటే తెలుస్తుంది ఇంతగా అభిమానిస్తారా, ఇంతగా ప్రేమిస్తారా అని చెప్పి. అండ్ చాలా మిస్ అవుతున్నారంట స్వాతిట్యూడ్ ఎపిసోడ్స్. నన్ను పర్సనల్గా రిక్వెస్ట్ చేయారు, ప్లీజ్ కంటిన్యూ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కళ్ళలో నీళ్ళు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు వచ్చి, అంటే అంత పర్సనల్గా కనెక్ట్ అవుతున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకే తెలియకుండా సబ్స్క్రైబర్స్ అలా వచ్చి స్వాతిట్యూడ్ చేయండి అని అంటే చేయాలని నాకు చాలా ఉంది. కానీ మన మనసు, బ్రెయిన్ చాలా మంచిగా ఫ్రీగా ఉంటే స్వాతిట్యూడ్ నేను కూడా చాలా ఫ్రీగా చేయగలను. బట్ ట్రై చేస్తాను. ఎందుకు నా కోసం కాకపోయినా మీకోసమైనా సరే నేను ఖచ్చితంగా స్వాతిట్యూడ్ కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. సో అంతా అయిపోయిన తర్వాత మన ఫుడ్ కోర్ట్లో జున్ను చాలా స్పెషల్ అని చెప్పాను కదా. స్వీట్ క్రేవింగ్స్ నాకు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇలా అన్నం తినగానే, ఏదైనా ఫుడ్ తినగానే స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఒమాడ్ కదా, తినేసిన తర్వాత జున్ను ఉంది. ఇది కూడా గోదావరి నుంచి తెప్పిస్తున్నారు. మన ఫుడ్ కోర్ట్లోనే ఒక కార్ట్లో పెట్టారనమాట. చాలా 100 రూపీస్, చాలా పెద్ద బౌల్. ఇదిగో చూస్తున్నారు కదా, 250 ml ఉంటుంది దీని కెపాసిటీ. అంత ఇస్తున్నారు. అండ్ టేస్ట్ కూడా మనం ఎట్లయితే అప్పుడే జున్ను పాలు వస్తాయి కదా, మురి పాలు ఏమో అంటారు, అవి తీసుకుని చేసినట్టే ఉంది. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఎక్కువ వెళ్తుంది కూడా అనమాట. నేనైతే పర్సనల్గా హనీకి బాగా ఇష్టం జున్ను, నేను అంతగా ఇష్టపడి తినను కానీ, బట్ నాకు ఆ టేస్ట్ నచ్చింది. ఆ మిరియాలు, ఇలాచి ఇవన్నీ. సో ఒకటి తీసుకుని అందరికీ కొంచెం బౌల్స్లో షేర్ చేసి మిగిలింది. హనీకి 2 days ఫీవర్ అని చెప్పాను కదా, నేను
నేను ఒక రోజు మొత్తము కేటరింగ్ వచ్చింది. అండ్ ఒక రోజంతా మన మాస్టర్ లీవ్‌లో ఉంటే నేనే కుకింగ్ చేశాను. సో, ఆ రోజు ఇంకా హనీకి ఫీవర్ అనమాట. ఆఫ్టర్‌నూన్ స్కూల్ వాళ్ళు కాల్ చేస్తే ఎళ్లి తీసుకొనొచ్చాము. ఫుల్ ఫీవర్ తోటొచ్చి ఇంక అట్లనే పడుకొనుంది. నాకు హనీ నార్మల్‌గా ఉండి యాక్టివ్‌గా ఉంటే ఎంతవరకైనా నా పని నేను చేసుకుంటాను గానీ, తనకి బాగోకుండా తను పడుకునింది సోఫాలో. 3కి పడుకుందేమో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. 2:30కి అలా వచ్చి ఇంకా 9 వరకు లేవలేదు. తను లెగిసి ఇడ్లీ తిని కొంచెం అట్లా టాబ్లెట్ యేసుకునేంత వరకు నేను అలానే కూర్చొని ఉండిపోయాను. మనకు కొన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి గదా! పిల్లలకేమన్నా బాగోకపోతే మనం స్ట్రక్ అయిపోయి ఆగిపోతా ఉంటాము. అలా నేను ఫస్ట్ ఉంటా అనమాట. అంత సెన్సిటివ్‌గా ఉంటాను. ఇంగా అయిపోయిందంతా తినేసిన తర్వాత ఫుడ్ కోర్ట్ నుంచి ఇంటికొచ్చేసాము. ఇంటికి రాగానే వీడిని ఒక 4 డేస్ నుంచి తీసుకెళ్ళట్లేదనమాట ఫుడ్ కోర్ట్‌కి గానీ, వాకింగ్‌కి గానీ. ఎందుకంటే పైన టీవీ యూనిట్ మీదకి ఎక్కి అక్కడి నుంచి కిందకి పడ్డాడు. కాలు బెణికి నొప్పొస్తుంది వాడికి నడుస్తుంటే కుంటుతున్నాడు. అందుకని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటాడని ఇంట్లోనే ఉంచితే, మేమొచ్చేసరికి ఇంట్లో రచ్చ రచ్చ చేసేస్తున్నాడు. ఏదో ఒకటి కొరియర్స్ అవి అన్నీ వస్తాయి కదా! అగరో ప్రొడక్ట్స్ అవి ఇవి. మాకు టైం ఉండక హాల్‌లో దింపేసి అటు ఇటు పెట్టేసి వెళ్తా ఉంటే, వచ్చేసరికి దాని మీద ఉన్న కవర్స్, సోఫాల దగ్గర నుంచి అటు నుంచి ఇటు వరకు మొత్తం కొరికి కొరికి పాడు చేస్తున్నాడు. నా భయమేంటి, అరేయ్! ఇదంతా ప్లాస్టిక్ ఏమన్నా కొంచెం కడుపులోకెళ్తే పాడైతదనంటే, ఇక్కడ బయట ఉన్న డోర్ మ్యాట్స్ నేనసలు బాత్రూమ్ డోర్స్ ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతా. పొరపాటున అలా మర్చిపోయి ఎళ్ళానో ఏమో, ఇంగ ఆ డోర్ మ్యాట్స్ అవి ఇవి మొత్తం అంతా రచ్చ రచ్చ చేస్తున్నాడు. కర్టెన్స్ గూడా చాలా వరకు ముడిపెట్టి పైకి పెట్టేస్తున్నాను. పాడు చేస్తాడేమో, కొరికేస్తాడేమో అన్న భయంతోటనమాట. పెట్స్ ఉంటే ఇలా ఉంటది. మనకింట్లో టెన్షన్ అనమాట. ఒక చిన్న కెమెరా పెట్టాలి హాల్‌లో. వీడెప్పుడన్నా అల్లరి చేస్తుంటే చూసి వాడిని అక్కడి నుంచే వాయిస్ తోటి కంట్రోల్ చేసేటట్టు చూడాలి. అమెజాన్‌లో సెర్చ్ చేసి వీడి కోసం ఒక చిన్న కెమెరా ఫిక్స్ చేస్తాను హాల్‌లో. అండ్ ఇది ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి శ్రీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్‌ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకొస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.